అమ్మాయి సెటు ఇంట్లో ఉన్న డబ్బులు నగలంతా బ్యాగ్లో వేసుకుని తీసుకురా, లేకపోతే నేను చంపేస్తాను. ఒక్కతే కూతురు, దాన్ని చేయొద్దు. మీకేం కావాలంటే అది ఇస్తా. ఈ బిల్డింగ్ ఇస్తా, ఆస్తి ఇస్తా, బంగారం ఇస్తా. దాన్ని చేయకండి సార్. అరే కృష్ణ, ఇట్లాంటి కటింగ్లు నేను చిన్నప్పుడు మా ఊరు కాకాలలోనే ఇచ్చాను రా. ముసుగులు తీయండి రా. ఏరా కృష్ణ, ఏంటి కటింగ్లు? సెటు సూపర్ కనిపెట్టావు. కనిపెట్టడంలో సేటు కుక్క మాదిరి. అవునరా, నే కుక్క మాదిరి, నువ్వు పిచ్చి కుక్క మాదిరి. ఎంత భయపెట్టావు కృష్ణ, ఏంటిదంతా? ఏం చేయాలండి మరి? సెట్లతో పనిచేస్తే సెటిల్ అవ్వలేము. అయినా నా ఏం వేరు. దుబాయ్కి వెళ్ళాలి, డౌన్గా సెటిల్ అవ్వాలి. వెళ్ళాలంటే కాసులు కావాలి కదా. ఏం చేద్దాం రా అని నేను అడిగాను. మర్డర్లు దొమ్మిలు చేయాలన్నాడు. నేనా? మర్డర్లు మానభంగం లాంటి థర్డ్ గేట్ పనులు మనం చేయలేం. కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందని అడిగాను. క్లాస్గా ఉంటుందన్నాడు. బయట ఎవరింట్లో అయినా ట్రై చేసి తంతారని మీ ఇంట్లోనే ట్రయల్ వర్షన్ వేసా. చిన్నప్పటి నుంచి పెంచారుగా. ఏం బామ్మా? అరే సోదాపి ఆఫీసులో కూర్చో, పూజ చేసుకుని వస్తా. రారా. రై రాయ్. ఓయ్, ప్రతి సినిమాలో డాన్ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. ఈ డాన్ కి ఆ సెట్ కుదురు బాగుంటుందా? స్కాచ్ బాటిల్ చీక్ ముక్కలా ఉంటారా? కరెక్టే. ఈ స్కాచ్ బాటిల్ కా సీక్ ముక్క సెట్ అవుతురా. నీకు అలా అర్థమైందా? రైట్. ఇడు పూజ చేస్తున్నాడా, ఇల్లంతా కడిగేస్తున్నాడా? కృష్ణ, మెటీరియల్ చూపించిన అన్న. ఏంటిది? కత్తి. అలాంటి కత్తి కాదు. గజపతి నగరంలో రాజులకి వంశపారంపరంగా ఒక కత్తి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెళ్లి కూతురు లేకుండా పెళ్లి చేసుకుంటారేమో కానీ కత్తి లేకుండా చేసుకోరు. పెళ్లి కూతురు చూసాం, కత్తిలా ఉంది. రాజుగారికి 2 కత్తులు ఎందుకని ఒక కత్తిని లేపుకొచ్చాం. శభాష్. అయినా ఇవాళ రేపు రాజుల కత్తులతో పనే ఉందిరా. యుద్ధాలకు వెళ్ళాలా, వేటకెళ్ళాలా? సరే, సోదాపి అమౌంట్ ఫిక్స్ చేయి. 25,000 ఫిక్స్ చేశా. రాజుగారి కత్తి అంటే వంటింట్లో కూరగాయలు దొరుకుని కత్తి అనుకున్నావా? మరేంటో చూస్తావా దాని వాల్యూ? చూస్తాం. చూడు. వంశపారంపర్యంగా వస్తున్న కత్తి మిస్ అవడం వల్ల గజపతి నగరం ఆనంద గజపతి రాజు గారి చిన్న కుమారుడి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. వెనక్కి ఆగిపోయిన పెళ్లి జరిపించాననుకో ఇలా చెప్తారు. ఈ పెళ్లి నీ వల్ల అయిపోయిందని చెప్పారనుకో బొక్కలో దోస్తారు. కృష్ణ, దీని రేటు 25,000 ఫిక్స్, లేకపోతే తీసుకెళ్ళిపో. సర్లే కానీ. పోనీ. డూడ్, ఛానల్ మార్చి చూసి బోర్ కొడు. వాళ్ళిద్దరూ కదలటంలే. హలో. ఏ మార్చకు సూపర్ పాప వచ్చింది. అది పాప కాదు. టీవీ ఇప్పటిదాకా ఆఫ్ లో ఉంది. కొత్తిమీర ఫ్రిడ్జ్ లో ఉంది, తేవా? ఆ కర్రీలో వేసే. సార్ పిజ్జా. ఏ పిజ్జా వచ్చింది? ఫస్ట్ తింటా. నాకే
ఓరి నీ అక్క వదులురా, ఏయ్. అరే, ఇదే తినేది నేను రారే. అయ్యో, పిజ్జా తిక్కొచ్చింది నేను. ఆకలేసేది నాకు, నీకు తెలుసుగా? వదులు, పిజ్జా నేను తింటా. పిజ్జా నేను తింటా. అరే, వదులు, కొడతా నిన్ను. బాయ్ బాయ్ తేడాగా ఉందండి. చూసి కంగారు పడ్డాడా? నేను అంటాను కదా, నాకు అలవాట్లేదు. తీసుకో నేనే తింటా. నాకు ఆకలేస్తుందిరా. నేనే first తింటా. చేతి, 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 చేతి. First నేను తినాలి. ఆకలి ఆకలి. షీజ్ హాయ్. బట్ వై? ఇందాక కూరలో కొత్తిమీర బదులు గంజాయి కలిపేశాను. రూపాయి పడిపోయింది. పట్టానికి బాక్స్ బొక్క పెట్టింది. తెలుసు, కాల్ కనెక్ట్ అవ్వలేదు. అయితే ఏంటి, ఇంకో రూపాయి వెయ్యి. అదేముంటే ఈ ఏడుతుంది. 500 చేంజ్ లేదు, అయినా నా రూపాయి నాకు ఇవ్వాలి కదా. అందులో చాలా కాయిన్స్ ఉన్నాయి. దాంట్లో నీ కాయిన్ ఏంటి తెలుసా? తెలుసు, తీ. సాయంత్రం రా, ఓపెన్ చేసినప్పుడు ఇస్తా. సాయంత్రం దాకా ఎందుకు? ఏయ్, ఏం చేస్తున్నావు? నిన్నే అడిగేది. నా రూపాయి. వాడుకో. ఫోన్ దొబ్బింది. హాయ్ వివేక్, నేనురా రమేష్, కాపీ క్యాట్. రే రే రే, ఎలా ఉన్నారా? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఏం చేస్తున్నావు? జాబ్ ట్రైల్స్. ఏంటి, మన క్లాస్ టాపర్ నీకు ఇంకా జాబ్ రాలేదా? నీ దాంట్లో కాపీ కొట్టి నేనే సెటిల్ అయ్యాను కదరా. సినిమా తీసిన ప్రొడ్యూసర్ కన్నా పైరేసి చేసినట్టు బాగుపడినట్లు ఈ నీ దాంట్లో కాపీ కొట్టి బాగుపడిపోయాడు. నువ్వు మాత్రం అలా బజాలు ఓడిపోయావు. థ్యాంక్స్ రా. ఒరే సత్తిగా, నువ్వేం మారలేదురా. ఏ మారలే, జస్ట్ పొట్ట పెరిగింది అంతే. వివేక్, మనీ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఏం లేదురా. నాకు తెలుసురా జాబ్ లేని పరిస్థితి ఏంటో. నీ రుణం ఎలాగైనా తీర్చుకొని వద్దురా, తీసుకురా. ఉంచు. నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువని తెలుసులే. నీకు మళ్ళీ ఇచ్చేయాలనిపిస్తే నాకు కాల్ చేయి. 9505688888. హలో, వస్తాను రా, line కొంచెం పని ఉంది అన్న. చెప్పనా? మొబైల్ టైంలో బలి వచ్చాడు. ఏ? హాయ్. అసలు ఏటీఎం వచ్చింది. పద. హలో మేడం. హాయ్. ఏంటి మేడం లేటు? నీకేంటి బాబు, బ్యాచులర్ వి. నేను మమ్మీకి రీజన్ చెప్పాలి, పాపాకి పర్పస్ చెప్పాలి. నేను టీ సమోసా ఆర్డర్ చెప్పాలి. ఆకలేదు బా. ఎంత తింటావురా? ఇంతనేం ఫిక్స్ అవ్వదు బా. అంత తినకూడదురా. సరే లేడు. క్యూట్ గా ఉంది చూడు. క్యూట్ నా? క్యూట్. ఆ రెడ్ కలర్ దంతా కొనేస్తావా? రేపు ఫోన్ చేయడానికి రూపాయి మిగులుతుంది. ఊరుకోరా. నైస్ నా? వెరీ నైస్, వెరీ నైస్. కేఫ్కి వెళ్దాం, టైం అయిపోతుంది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. చలో. 500 మిగిలి. నేను ఒక అడ్వకేట్ లా మాట్లాడడం లేదు. ఈ అపార్ట్మెంట్ సెక్రటరీగా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నా క్లయింట్స్ నుంచి వచ్చే కాల్స్ కన్నా మిమ్మల్ని వెకేట్ చేయించమని వచ్చే కాల్స్ ఎక్కువయ్యాయి. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ హియర్. ఇదేంట్రా గుండ్రంగా గోలీలా ఉంది. బాంగ్ బాల్స్. మ్యామ్, ఇంత షార్ట్ టైంలో వెకేట్ చేయడం అంటే కష్టం. ప్లీజ్ అండర్స్టాండ్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. డ్యూడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఏం లేదు, జస్ట్. జాబ్ సర్చ్ కన్నా ఫ్లాట్ సర్చ్ చేయడం బికమ్స్ టఫ్ మ్యామ్. ఎఫెక్ట్ ఉందా అని బాత్రూమ్ డోర్ పట్టుకుని ఉంచున్నాడు ఏంటి? ఏం చేస్తున్నారా? డ్యూడ్ నేను షవర్ రావట్లేదు. షవర్ వస్తుంది. బాత్రూమ్ డోర్ పట్టుకుని తిప్పితే కాదు, లోపల షవర్ ట్యాప్ తిప్పితే. ఎలా ఈడికి ఎక్కిందిరు. ఇన్నాళ్ళు 2 తుమ్మెదలు 2 పువ్వులని లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది. 4 పువ్వులేనని ఇప్పుడేగా తెలిసింది. ఐ రెస్పెక్ట్ యువర్ ఫీలింగ్స్. మ్యామ్, మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అపోజ్ చేస్తే ఐ విల్ స్టాండ్ ఫర్ యూ.